హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ట్యూస్డే రొటీన్ వ్లాగ్ అయితే చూసేస్తారు. అండ్ మీకోసం ఒక మంచి స్మూతీ ఇన్స్టెంట్గా చేసుకునే ఒక మంచి చట్నీ అయితే చూపెట్టాను. వ్లాగ్ చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను ముందు రోజు డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్నాను స్మూతీ కోసం. అండ్ మొన్న పెసరట్టు వేసినప్పుడు కొన్ని పెసలు అయితే ఉంచి వాటిని స్ప్రౌట్స్ చేయడానికి అయితే పెట్టేశాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే నేను ముందైతే ఓట్స్ నానబెట్టేస్తున్నాను స్మూతీ కోసం. ఇంకా నేను మీకు ముందుగా చూపించిన డ్రై ఫ్రూట్స్లో ఏమేమి నానబెట్టానంటే, నేను 2 అంజీరు, ఒక 3 or 4 డేట్స్ తీసుకున్నాను, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ అయితే ముందు రోజు సోక్ చేసి పెట్టేసుకున్నాను. ఈ స్మూతీ మేము రెగ్యులర్గా తాగుతూనే ఉంటామండి, ఆల్టర్నేట్ డే అలా. ఎవ్రీ ఆల్టర్నేట్ డే స్మూతీ, మిగతా రోజుల్లో రాగి జావా అలా. సండే మాత్రం ఏది కావాలంటే అదైతే తినేస్తాం. ఇది హెల్తీ లైఫ్ స్టైల్ ఇష్టంగా ఫాలో అవ్వండి, కష్టంగా అయితే వద్దు. సో ఇక్కడైతే నేను ఒక కొత్త ముగ్గు నేర్చుకొని పెట్టేశాను ఈరోజు. చూసి ఎలా ఉందో చెప్పేయండి. ముగ్గు అయిపోయిన తర్వాత నేను పూజ అయితే చేసేసుకున్నాను. ప్రశాంతంగా పూజ చేసుకొని స్మూతీ ప్రిపేర్ చేయడానికైతే వచ్చేసాను. నేను ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నేను మొత్తం అవి ఇద్దరి కోసం నానపెట్టానండి. ఇప్పుడు ఎవరిది వాళ్ళకి సపరేట్గా వేస్తున్నాను. ఒక 4 ఆల్మండ్స్ తీసుకున్నాను, ఒక 2 వాల్నట్స్, ఒక 3 డేట్స్ తీసుకున్నాను, 2 అంజీర్. ఇంకా అవి సోక్ చేసిన వాటర్ ఉంది చూసారా, అవి ముందే క్లీన్ చేసి నానపెట్టుకోండి మీరు, సో దట్ ఈ వాటర్ మీరు స్మూతీకి యూజ్ చేసుకోవచ్చు. అవన్నీ వేసేసుకొని ఇలా ఒకసారి కొంచెం బ్లెండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను 2 స్పూన్స్ ఓట్స్ అయితే యాడ్ చేస్తున్నాను, సోక్ చేసిన ఓట్స్తో పాటు ఒక బనానా కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఓట్స్ బనానా స్మూతీ. మీ హెయిర్కి చాలా మంచిదండి. ఈ వీడియో ముందు కూడా ఉంది మన ఛానల్లో, బట్ కొత్తగా యాడ్ అయిన సబ్స్క్రైబర్స్ కోసం నేను మళ్ళీ అయితే షేర్ చేస్తున్నాను. హెల్దీగా ఉండే మా బ్రేక్ఫాస్ట్ ఓట్స్ బనానా స్మూతీ అయితే రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్లో అది ఎంజాయ్ చేసేసాం. ఇక్కడ ఏంటో ఈ పార్సిల్ చూపిస్తున్నానని అనుకుంటున్నారా? ఈ పార్సిల్లో నాకు సర్ప్రైజ్ ఉంది. అదేంటనేది రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను, వెయిట్ చేస్తూ ఉండండి. ఇంకా ఇక్కడైతే మా బెడ్రూమ్లో బెడ్షీట్స్ చేంజ్ చేయడానికైతే వచ్చేసాను నేను. ఇది నేను వీక్లో 2 times అయితే చేస్తూనే ఉంటానండి చేంజ్ అనేది. కాబట్టి ఇంకా పని అయితే స్టార్ట్ చేద్దామని వచ్చేసాను. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీస్ ఏం నేను షూట్ చేయలేదు. ఈరోజు కొంచెం సిక్ ఉన్నట్టు అనిపించింది, అందుకే సింపుల్గా ముద్దపప్పు ఆవకాయతో అయితే లంచ్ కానిచ్చేసాం. సో లంచ్ రెసిపీ ఏం షూట్ చేయలేదు, కానీ డిన్నర్లో మాత్రం ఒక మంచి ఇన్స్టెంట్ చట్నీ చూపించాను మీకు. అదైతే మిస్ అవ్వకుండా చూసేయండి వీడియో చివరి వరకు. ఇక్కడ ఇందాక మనం హెల్తీగా ఉండడం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మనం ఏవో పెద్దగా చేసేయాల్సిన అవసరం లేదండి. చిన్న చిన్న మార్పులు చేసుకుంటూనే హెల్తీ లైఫ్ స్టైల్ని మనం అలవాటు చేసుకోవచ్చు. అదేదో పెద్ద భారంగా ఫీల్ అవుతూ, ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎలా ఉందంటే హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం అనేది ఒక పెద్ద కాంప్లికేటెడ్, ఇంకా మన జీవితమే మారిపోద్ది హెల్తీగా ఉండాలంటే అన్నట్లు చూపెట్టి భయపెడుతున్నారు. కానీ అదంత కష్టమేం కాదండి. హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం చాలా ఈజీ. జస్ట్ మనం చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి అంతేకాని ఓవర్ నైట్లో వెయిట్ తగ్గిపోవాలని ఏవేవో డైటింగ్స్ చేసేయడం, ఒక 4-5 రోజులు తిన్న తర్వాత అబ్బా ఏంటి జీవితం అన్నట్టు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, లేకపోతే ఒకేసారి సడన్గా చేసే చేంజెస్ మీ బాడీని యాక్సెప్ట్ చేయలేకపోవడం, ఇలాంటివి జరగడం వల్ల చాలామంది బ్యాక్ వచ్చేసి మళ్ళీ రొటీన్గా తినేయడం అలా జరుగుతుంది. ఎప్పుడు దీన్ని కష్టంగా కాకుండా ఇష్టంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే నా క్లీనింగ్ నడుస్తూ ఉంది, క్లీనింగ్ చూస్తూ నేను చెప్పేది అయితే వినేసేయండి. సో మనం ఏం చేయాలంటే బాగా అలవాటు పడిన ఫుడ్కి సడన్గా దూరం అయిపోకూడదండి, లిమిటెడ్గా కంట్రోల్ చేయడం స్టార్ట్ చేయాలి. సపోజ్ మీరు కార్బ్స్ ఎక్కువ తింటున్నారనుకోండి, కొంచెం రైస్ తగ్గించుకొని అందులో ఏదైనా ప్రోటీన్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి లంచ్లో. లైక్ నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే చికెన్, పన్నీర్, చిక్ పీస్ మీరు ఏమన్నా తినచ్చు. ఇంకా నైట్ టైం అంటారా, డిన్నర్ మీరు 9కి తింటారనుకోండి, సడన్గా 6:30కి మారిపోవాలని అనుకోకుండా దాన్ని స్లోగా 8కి తీసుకురండి. తర్వాత 7కి తీసుకొస్తే చాలు, మరీ 6-5:30కే తినేయాలని అయితే నేను చెప్పను. ఇంకో చిన్న విషయం ఏంటంటే, మేము రోజు చేసేది ఇది కొన్ని ఇయర్స్గా ఫాలో అవుతున్నాం మేము. మీరు అందరు చెప్తారు కదా రోజుకో డ్రై ఫ్రూట్ లడ్డు తినండి చాలా మంచిదని. మనం డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకొని ఎప్పుడు హ్యాండీగా పెట్టుకోవడం కష్టం. అలా కాకుండా రోజు నైట్ మీరు కిచెన్ క్లీనింగ్ రొటీన్ ఫాలో అయినట్టే నట్స్ సోక్ చేసుకొని తినడం అనేది ఈజీ కదా. సో అది మీరు రెగ్యులర్గా ఫాలో అయిపోవచ్చు, అది మీ హ్యాబిట్స్లో వచ్చేస్తుంది. అలా చాలా చేసుకోవచ్చు. ఎంత కష్టమో చెమటలు
ఫ్యాన్ వేసుకున్నా సరే ఇలానే ఉంటుంది. అందుకే నాకు భయం ఈ రూమ్ని కదపాలంటే. అయినా వీక్లీ ట్వైస్ అయితే తప్పదు. సో ఫైనల్గా రూమ్ లుక్ అయితే చూపిస్తాను, వచ్చేయండి. ఇక్కడ చూసారా, ఇదైతే మా ప్రిన్సెస్ కార్నర్. ఇది ఎప్పుడు ఇలానే ఉండాల్సిందే, లేకపోతే అసలు ఒప్పుకోదు. అలా సర్దేశాను. ఇంక ఇవి కూడా బెడ్షీట్ అన్నీ చేంజ్ చేశాను, మీరు చూసారు కదా. ఇలా అయితే ఉంది మా రూమ్ లుక్. ఇది వీక్లీ ట్వైస్ జరిగేదేనండి, కొత్తగా ఏమి ఈరోజు చేసింది కాదు. ఈరోజు జస్ట్ మీకోసం షూట్ చేశాను అంతే. ఇలా నీట్గా రెడీ అయిన బెడ్ మీద పడుకుంటే అబ్బాబ్బా హాయిగా ఉంటుంది ఆ నైట్ అంతా. సో ఇక్కడైతే కిచెన్లోకి వచ్చేస్తే గ్రైండర్ అవుతుంది. దోసపిండి అయితే వేస్తాను నేను, అది అవుతూ ఉంది. కిచెన్లో నా పనులు నేను చేసుకోవాలి కదా. దోసపిండి అయితే అయిపోయింది, దాన్ని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నేను మీకు ముందు చెప్పినట్టే మేము ఫర్మెంటెడ్ కన్నా ఇన్స్టెంట్గా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇక్కడైతే నేను మీకు, మీ దగ్గర పచ్చిమిర్చి లేకపోతే ఏం చేస్తారు, ఎండుమిరపకాయలు వేసుకొని పల్లి చట్నీ చేసుకుంటారు కదా, అది కూడా లేకుండా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేయండి. ముందుగా పల్లీలు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ చూసారా, ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఏంటంటే మనందరు తెలుగు వాళ్ళ ఇళ్ళల్లో ఉండేదే పండుమిరపకాయ పచ్చడి అండి. మీరు జస్ట్ పల్లీలు వేసుకొని, నేను తీసుకున్న పల్లీలకి 1 స్పూన్ పండుమిరపకాయ పచ్చడి అయితే సరిపోతుంది. తీసుకొని ఇలా ఒకసారి మిక్సీ చేసేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని చక్కగా బ్లెండ్ చేసేసుకోండి. మంచి క్రీమీ టెక్స్చర్లో టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను తడకాకు కూడా రెడీ చేశాను. తడకా కంపల్సరీ దీనికి. మీరు ఇంక అందులో సాల్ట్, పులుపు ఏం వేయక్కర్లేదు. జస్ట్ 1 స్పూన్ పండుమిర్చి పచ్చడి, పల్లీలు వేసేయండి. మంచి హింగ్, కరివేపాకుతో తడకా పెట్టుకుంటే అబ్బా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. మీరు ఎవరు ట్రై చేయకపోయి ఉంటే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇక్కడ చూసారా, చట్నీ రెడీ అయిపోయింది. నేనైతే మీ అందరికీ తెలిసిన విషయమే కదా, మా ఇంట్లో దోసపిండి వేస్తే మ్యాండేటరీగా పునుగులు వేయాలి, ఎప్పుడు చూపించేదేగా అన్నట్టు నేను రికార్డ్ చేయలేదు. సో ఇక్కడైతే నేను పునుగులు కూడా వేసేస్తున్నాను. మీరు ఎవరైనా లైక్ చేయకుండా మన వీడియో చూస్తున్నట్టయితే ఇప్పటివరకు ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక్కడైతే మేము డిన్నర్ ఎంజాయ్ చేసాం. అంత గ్రైండర్ వేసి డిన్నర్ ప్రిపేర్ చేసి చట్నీలు అవి ఇవి చేశాక కిచెన్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే కదా. చూడండి, నా మెస్సీ కిచెన్ కూడా అప్పుడప్పుడు చూడాలి, ఎప్పుడు నీట్గా ఉన్న కిచెనే కాదు. ఇక్కడైతే నేను క్లీనింగ్ స్టార్ట్ చేశాను. క్లీనింగ్లో భాగంగా మన హెల్తీ లైఫ్ స్టైల్ గురించి ఆ టాపిక్ అయితే కంటిన్యూ చేసేద్దాం. నేను జనరల్గా హోమ్ మేడ్ స్నాక్స్ ఇంట్లో వీక్లో ట్వైస్ అయితే చేసి రెడీగా పెడతాను కాబట్టి మా వాళ్ళు త్వరగా ప్యాక్డ్ ఫుడ్కి అలవాటు పడరు. అలా కాకుండా మీరు ఇంట్లో ఏం పెట్టలేదంటే వాళ్ళు కంపల్సరీ చిప్స్ అని, బిస్కెట్స్ అని వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు. దానికేం కంట్రోల్ ఉండదు. అండ్ కొంతమంది ఇంట్లో సింపుల్గా చేసుకునే వాటికి కూడా ఈ మధ్య ఆర్డర్ పెట్టేగానే వచ్చేయడం అలవాటు అయిపోయింది కాబట్టి మనకు కూడా కంఫర్ట్ లెవెల్స్ బాగానే అలవాటు అయిపోయినాయి. అలా అలవాటు అయిపోయి మనకు తెలియకుండానే ప్యాకెడ్ ఫుడ్ వైపు అయితే బాగా వెళ్ళిపోతున్నాం అండి. దాన్ని అవాయిడ్ చేస్తే మంచిదనేది నా అభిప్రాయం. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక్కడైతే గ్రైండర్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇది క్లీన్ చేసేస్తే ఇంకా కిచెన్ పని అయిపోయినట్టేనండి. మొత్తం అన్నీ సర్దేసుకొని ఆ నట్స్ ఏవో నానబెట్టేసుకొని రేపు మార్నింగ్కి పడుకుంటే హాయిగా అయిపోతుంది. ఈరోజు చాలా బిజీగా గడిచింది అండ్ అస్సలు రెస్ట్ లేదు. హెల్త్ కూడా బాగాలేదేమో, కొంచెం నీరసంగానే అనిపించింది. అండ్ అదే మన మక్కన లాంటివి మనం సింపుల్గా ఇంట్లో చేసేసుకోవచ్చు కదా, అవైతే చేసి మీ ఇంట్లో పిల్లలకి హ్యాండీగా ఉంచండి. సో దట్ వాళ్ళు ప్యాకెడ్ ఫుడ్కి అలవాటు పడకుండా ఉంటారు. హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడానికి భయపడకుండా మీరు దాన్ని ఎంజాయ్ చేస్తూ ఫాలో అవ్వండి. మన ఛానల్లో ఒక మంచి స్మూతీ ఉంది, మార్నింగ్ ఏబీసీ డ్రింక్ ఉంది, ఇంకా చాలా ఇంట్లో చేసుకునే స్నాక్ రెసిపీస్ కూడా ఉన్నాయి. అవన్నీ చూసి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో అయితే తప్పకుండా చెప్పేయండి. ఇక్కడ ట్యాప్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. రోజు మనం వెజల్సే కాదండి, సింక్ అండ్ ట్యాప్ కూడా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఆ బ్యాక్ సైడ్ టైల్స్ కూడా దాని మీద మార్క్స్ అవి పడుతూ ఉంటాయి కదా, సోప్ ఏంటి అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి. ఇక్కడైతే నా క్లీన్ కిచెన్ చూసేయండి, చూసారా, నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను. ఇక్కడైతే నట్స్ కూడా నానబెట్టేసుకున్నాను. ఇంతే అండి ఈరోజు వీడియో. రేపు ఒక మంచి స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.